తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం. కాకపోతే ఒకటి ఉంది, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు 24/7. ఏంటిది అది? ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు 2015లో. ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు. మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమో నిన్నరేమో, నాకేం తెలుసు. అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసిండ్రేమో పోలీసులు నిన్నరేమో, మంత్రులకేం తెలుస్తుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా, గుర్తు చేసుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్న రాష్ట్ర డీజీపీ గారిని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? ఫోన్ ట్యాపింగ్ అనేది, గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈ రోజు కాదు, నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం. అట్లాగే ప్రభుత్వాలని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం 1952 నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు, చూసినారు వారి ట్వీట్ ఏదో. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు. అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే ఇది దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను నేను. ఏం చెప్తా ఇంకా కొత్తగా? మాకేం సంబంధము, మాకేం తెలుసు? ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రోజు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, ఇటు పక్కకు బీజేపీ ఉన్నది. ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి. ఎట్లొస్తాయో మాకు తెలియదు. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు. మేము అడగం. మేమంటే మేము కాదు, ముఖ్యమంత్రులకు, మంత్రులకైతే అసలే తెలియదు. ఇది వాస్తవం. ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు, చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరి ఫోన్లో ట్యాప్ చేశారు, మాకేం తెలుస్తుంది. గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా, ఒడవని అంతులేని కథలాగా కేవలం టైం పాస్. ఇప్పుడు మీరు ఉరికొచ్చి రోజు కరీంనగర్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు ఈడికెళ్ళి ఉరికొచ్చుడు. ఎందుకంటే మేము నాగం చేస్తుడు, వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్లు వేయాలి. ఇంకా ఏముంది ఆ సిటీలో? రమ్మని అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో, వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. వాళ్ళకి ఎరికే. వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో 1952 నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వాధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగద్దు. అది మౌఖిక ఒప్పందం, అది ఓవరాల్గా చట్టం. ఇది తెలుసు పోలీసు వాళ్ళకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావును విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి.
గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏమి ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమీ లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకున్నా. ఏం లేదు, అడిగిందే అడుగుడు, తీరుల మరల చేసి అడుగుడు, మరల తీరులేసి అడుగుడు. మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది. టైంపాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్, ఈడో విజువల్, ఆడో కెమెరా పెట్టి డ్రామా, అంత తప్ప ఏం లేదు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిందా? ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చిందా? దాని మీద చర్చ జరగద్దు. 6 గ్యారెంటీల మీద చర్చ జరగద్దు. 100 రోజులు అన్నది మర్చిపోవాలి. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిండని డప్పు కొట్టాలి. ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. బరాబర్ పోతా, బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళని, ఏమని మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగుతా. చెప్తారా? గది కథ. ఇది ఒక రొటీన్గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్గా గూఢచారి వ్యవస్థ చేసే పనిని, ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు రొటీన్గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే, 50 లక్షల రూపాయలతో ఎవడన్నా బ్యాగ్ పట్టుకొని దొరికితే, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో, మాకేం సంబంధం దానికి? ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఎవడన్నా వెధవ చేస్తే ఆ వెధవను అడ్డుకునే క్రమంలో ఆ వెధవ ఫోన్లు ఇంటే మాకేం సంబంధం? పోలీసుల పని అది. మేమేం చేస్తాం దానికి? మాకు సంబంధం ఉండదు. రొటీన్ ప్రక్రియ అంటున్నారు. రొటీన్ ప్రక్రియ అనే కంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఎవరు ఇచ్చినారు వార్తలు? సిరిసిల్లలో ఒకటి, ఇక్కడ సర్వర్ పెట్టారు, ఇక్కడ